టీవీ 999 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పటాన్లోని కుమారనారాయణ భవన్ లో కామ్రేడ్ రాయల చంద్రశేఖరరావు 50 ఏళ్లు విప్లవ ఉద్యమంలో ప్రజల కోసం ఎనలేని త్యాగం చేశారని సిపిఐఎంఎల్ మాస్టర్ అండ్ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ చెప్పారు. అయ్యా నమ్మిన సిద్ధాంతం సోషలిజం కోసం కార్యకర్తలు ప్రజలు పోరాడాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ కేంద్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ ఎక్స్ అఫీషియో మెంబర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు అకాల మృతికి చిత్రపడడానికి పుష్పగుచ్చాలంచి ఘనంగా నివాళులర్పించారు. ఇట్టి కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ, జిల్లా నాయకులు ముత్తన్న, జిల్లా నాయకులు ఆర్ రమేష్, ఎస్ సురేష్, సత్యక్క, రాజేశ్వర్, కిషన్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా వాళ్ళ పెద్దన్న అప్పారావు టీచర్గా ఉంటూ ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిండు. అదేవిధంగా రవీంద్ర మన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి మొత్తం పిండిప్లోలు గ్రామంలో సర్పంచ్గా, ఎంపీటీసీగా అనేక సంవత్సరాలు పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి కుటుంబం. కామ్రేడ్ చంద్రశేఖరన్నకు అమరవీరుల ఆశయాన్ని ఆర్మూర్ పాత్రికేయ మిత్రులకు నమస్తే. సిపిఐఎంఎల్ ప్రజాపంద మాస్లైన్ రాష్ట్ర సెక్రటరియట్ సభ్యులు, కేంద్ర కమిటీ సభ్యులు, అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ చంద్రశేఖర్ అమరత్వం విప్లవోద్యమానికి, కుటుంబానికి, ప్రజానికానికి తీరని నష్టం. ఈ నేపథ్యంలో తన మరణం చాలా నష్టానికి గురి చేస్తూ ఉంది. మరణం తీరు చాలా ఇబ్బందికరంగా, బాధాకరంగా ఉందనేది నేను భావిస్తూ ఉన్నాను. 5 దశాబ్దాల కాలంగా విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లని, అనేక నిర్బంధాలని, 1-2 ఎన్కౌంటర్లో తాను భాగస్వామ్యం, బూట్కప్ ఎన్కౌంటర్లోనూ తాను దళాల్లో ఉన్న సందర్భంగా జరిగిన దాంట్లో తన భాగస్వామ్యం కూడా ఉండి ఎదుర్కొన్న ధీరశాలి అనేది గుర్తు చేస్తూ, ఈరోజు ఎంత పెద్ద సైన్సిస్ట్ అయినా, విప్లవకారుడైనా, ఉద్యమకారుడైనా సమాజంలో ఒక భాగం అనేది కూడా మనం గమనించాలి. ఆర్థిక ఇబ్బందులు కానీ, పార్టీలో అంతర్గత వైరుధ్యాలు కానీ, లేదా సైద్ధాంతిక భిన్నమైన అభిప్రాయాలు కానీ లేకుండా ఈ విప్లవ పార్టీ ఉండదు. ఆ విప్లవ పార్టీ తప్పనిసరిగా సజీవంగా ఉండాలంటే భిన్న అభిప్రాయాలు ఉండాల్సిందే అనేది కూడా మనం గమనించాల్సింది. భిన్న అభిప్రాయాలు ఉండాల్సింది కాదు, ఉంటాయి. దాన్ని నిర్మాణ పద్ధతిలో పరిష్కరించుకుంటామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూనే, కామ్రేడ్ చంద్రశేఖర్ అన్న మరణం తీరు చాలా బాధ కలిగిస్తూ ఉంది. అది పరిష్కారం కాదు అని చెప్పేసి మనం గుర్తు చేస్తూనే, కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్న అమరత్వాన్ని, తన కృషిని, తన పనిని మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. ఎందుకంటే తానుకు బాధ్యత ఇచ్చిన పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా అడవికి పోయాడు, జిల్లాలు తిరిగాడు, రాష్ట్రాలు తిరిగాడు, విప్లవ ఉద్యమానికి రక్షణ కోసం ఆయుధాల సేకరణ చేశాడు. ఇవన్నిట్లో చాలా రిస్క్తో కూడుకున్న పనిని తను ఏనాడు కూడా ఒక క్షణం తను కాదు అని చెప్పేసి మాట్లాడలేదు. అందుకని అది ఆ స్ఫూర్తిని, ఆయన చేసిన త్యాగాన్ని, తను చేసిన విప్లవోద్యమ కృషిని మనం అందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని దాన్ని మనం కొనసాగించాలని చెప్పేసి, మన ఈ లోటుని భర్తీ చేయాలని చెప్పేసి మన కార్యకర్తలకు నేను పిలుపునిస్తూ ఉన్నాను.